ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాలాబీ ప్రాథమిక పాఠశాల ముడుపు మనిషారెడ్డికి గ్రామస్తులు మరియు విద్యార్థులు డోలు బాజాలతో ఘనస్వాగతం పలికారు. పాఠశాలకు వెళ్లిన అనంతరం విద్యార్థులకు బ్యాగులు, బుక్స్, పెన్సిల్స్ పంపిణీ చేసిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి మండలంలోని మసాలాబీ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు చేయూత కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ముడుపు మనిషి రెడ్డి పాల్గొని వివిధ పాఠశాలలో ఉన్నటువంటి న్యూ తెలంగాణ, గూడేటి మసాలా, దుబ్బగూడ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్బుక్స్తో పాటు అంగన్వాడీ పిల్లలకు పలకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మాజీ ఎంపీ పి సుదర్శన్, రమేష్ బత్తుల, సుదర్శన్, దోట కిషన్, భూపన్ దశరథ్, బండి నందు, అల్లంచెట్టి హనుమాన్లు, పల్ల గంగాధర్, దోట ఈశ్వర్, విద్యార్థులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మసాలా గ్రామస్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. మన సామాజిక సేవా కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి గారు మన గ్రామానికి వచ్చి తన వంతు సేవగా స్కూల్కు, పాఠశాలలన్నిటికీ అలాగే ప్రధానోపాధ్యాయులు మసాలాబీ పి గోవర్ధన్ గారు వేదికని అలంకరించాలని కోరుతున్నాం. అలాగే కేటీ ప్రధానోపాధ్యాయులు సిహెచ్ శ్రీనివాస్ గారిని కూడా అధ్యక్షులైనటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు ఏటీ ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరి సహచర సంతోష్ కష్టం ఉన్నది. మరియు స్కూళ్ళలో పేద ప్రజలు చదువుతున్నారు. ఈరోజు మనం చూసినట్లయితే ధనికుల పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. పేద ప్రజలకు చాలా కష్టాలు ఉంటాయి. మరియు ముఖ్యంగా ఆదివాసీ ఏరియాలో, ఏజెన్సీ ఏరియాలలో ఇంకా కష్టాలు ఉంటాయని తెలుసుకొని మరియు మన మౌనిష్ రెడ్డి గారు తన వంతు సాయం చేయాలని ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఈరోజు తాను ఎంతో కొంత తన వంతు సాయం చేయాలన్నటువంటి ఎటువంటి రాజకీయ సంబంధాలు లేకుండా ఈరోజు తాను ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. దాదాపు తాను ఇప్పుడు మొదలుపెట్టి 2-3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు నిత్యం రోజు వారంకు ఒక 4-5 కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. మరి ఇంతే కాకుండా గ్రామంలో ఏమైనా సమస్యలున్నా, ఎక్కడేం ప్రాబ్లం ఉన్నా అని ఈరోజు తన దృష్టికి పోయి తీసుకెళ్తే ఆయన స్పందించి ఆ కార్యక్రమంకు సంబంధించిన పనులన్నీ చేయడం అనేది జరుగుతుంది. మరి సమాజంలో డబ్బు ఉన్నోళ్ళు చాలా మంది ఉంటారు. ఎంతో మనం చూస్తుంటాం. డబ్బు ఉంటుంది కానీ వాళ్ళకు ధైర్యం అనేది ఉండదు. పైసలు ఎన్ని ఉన్నా కానీ వాళ్ళకు సమాజంలో సేవ చేస్తానే ఆలోచన రాదు. కానీ ఇటువంటి ఆలోచన భగవంతుడు కొందరికే ఇస్తాడు. కాబట్టి అది మన మౌనిష్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశంతో తను ఈరోజు ప్రతి గ్రామంలో ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ అన్ని గ్రామాలలో తిరుగుతూ మరియు పేద ప్రజల యొక్క పిల్లలకు, మరి ఆదివాసుల పిల్లలకు అయితేనేమి ఇంకా ఎవరైనా కానీ పేదవారి పిల్లలకు తన వంతు సాయం చేయాలని ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. మరియు స్కూల్ పిల్లలకు కూడా నోట్ బుక్స్, పెన్నులు ఇంకా ఇతరత్ర వస్తువులకు ఏమైనా ఉంటే తన వంతు సాయంకు ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది. మన గ్రామం తరఫున ఆ భగవంతుడు మౌనిష్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ముందు పోవాలని మరి కోరుకుంటూ మరొకసారి రెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాం. సుదర్శన్ గారికి మరియు గ్రామ పెద్దలు, తర్వాత వేరే గ్రామాల నుండి వచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ మరియు నా పాఠశాల విద్యార్థులకు స్వాగతం. ఈనాటి కార్యక్రమానికి సుస్వాగతం. అయితే ఈనాటి కార్యక్రమానికి
డబ్బు అనేక మంది దగ్గర ఉంటుంది. అయితే ఇట్లా ముందుకొచ్చి సామాజిక కార్యక్రమాలను చేసి పిల్లలకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మునుపు మౌనిష్ రెడ్డి గారికి వారి ఆరోగ్యం తర్వాత అభివృద్ధి ఇట్లనే కొనసాగుతూ ఉండాలి. వారికి భగవంతుడు ఇంకా ముందు ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసేటట్టు, మరిన్ని మంచి పదవులు లభించేటట్టు ఆ భగవంతుడు వారికి మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని నేను ఈనాటి కార్యక్రమంలో కోరుచున్నాను. సరే చూడండి. అలాగే శాల్వాతో సన్మానిస్తున్నారు. అంటే నేను విలేజ్ వాళ్ళు అనుకున్నా. అలాగే ఎం సుజపతో సహా ఆమె అదృష్టవంతురాలు. ఇంకా ఫోటో చూస్తే ముడుపు మౌనిష్ రెడ్డి మామని యాదేస్తారు. అలాగే బత్తుల సుదర్శన్ సార్ని, అలాగే భువన్ రమేష్ గారు ఎక్స్ చైర్మన్ గారిని, అలాగే టి రవీందర్ గారిని, రవీందర్ సార్, పి నరసింహులు గారు, ఇప్పుడు పిల్లలు ఎంతో ఎదురు చూస్తున్న కార్యక్రమం మాట అనొద్దు తప్పు, కానీ ఎటువంటి స్వార్థం లేకుండా ఏం ఆశించకుండా పనిచేసే ఎవరు ఉన్నారంటే టీచర్లే. మరి ఇంకేం కావాలమ్మా? మనకి ఇంత మంచి అదృష్టం మనకు దేవుడే ఇయ్యంగా మనం ఎందుకు ఏంటంటే పోలా? పిల్లల్ని బాగా చూసుకుంటే వాళ్ళే కదా మనకి రేపాలి. మన ఇంట్లో వాళ్ళని ఒక కలెక్టర్ అయినో లేకపోతే కలెక్టర్ పోని టీచర్ అయినా చాలు కదా. నెలకు 1,50,000 జీతం ఏం చేసేస్తాయమ్మా? ఇలా ఒక టీచరు, నేను ప్రతి స్కూల్లో తిరుగుతున్నాము. నిజంగా ఒక టీచర్లు ఏమంటున్నారు, సార్ మేము ప్రతి ఇల్లు తిరుగుతున్నాము, పోయి చేర్పియండ్రి మా స్కూళ్ళల్లో అంటే వాళ్ళకి ఏం అవసరం అమ్మాయి ఎప్పుడు వస్తే రాని స్కూల్కి లేకపోతే లేదని పోవచ్చు కదా. వాళ్ళు ఇంటికి కూడా వాళ్ళకి ఎంత తక్కువ అంత జల్ది వెళ్ళిపోవచ్చు కదా. ఇంకా అట్లా ఆలోచిస్తున్నారు టీచర్లు. ఇలా ఎంతమంది స్టూడెంట్స్ వస్తే మాకంత ఎంకరేజ్మెంట్, ఇంతమంది ఎంత గవర్నమెంట్ స్కూల్స్ పెరిగితే గవర్నమెంట్కి ఎంకరేజ్మెంట్. ఇక్కడ మొన్న యూపీలో ఒక చిన్న క్లాస్ చూసినాం, నిన్న చూసినాం మనం. యోగి ఆదిత్యనాథ్